రేవంత్ రెడ్డి పరిపాలన సంవత్సరం పరిపాలన? అదని కొత్తగా ఎక్కింది సారు. ఉమ్, ఇప్పుడు చేసేకాడికి రోడ్లు వాడుతున్నాయి. ఉమ్, మళ్ళా ఇది కొత్తగా ఎక్కింది కదా, ఉమ్. వచ్చేసారి కూడా మంచిగా చేయొచ్చు అని ఉంది మాకు. ఇంకా 4 ఏళ్ళు చేసుకోముంది కదా, 4 ఏళ్ళు. ఇంకా 4 ఏళ్ళ పీరియడ్ ఉంది. 6 మళ్ళీ గ్యారెంటీలు వచ్చేసారి 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని నువ్వు అనుకుంటున్నావు? చెప్పలేము కానీ అయితే అన్నట్లు ఉంది మాకైతే. అంటే ఓ సంవత్సరం లోపల నీకు అంత ఏం నచ్చినట్టు చేసిండు ఆయన పరిపాలన? ఇంట్లో 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, చేస్తున్నారు ఒకటి అవుతున్నాయి అట్లా అని. ఇంకా 4 ఏళ్ళు ఉండదు, అట్లా ఏం చేస్తారో మంచిగా చేస్తారని మాకు తెలుసు అంతే. అంటే ఫస్ట్ నుంచి అయినా మీరు అభిమానమా లేకపోతే ఏంది? ఏదో కానీ పనులు అయితే చేస్తున్నారు మంచి కోసం. ఆయన కూడా చేసిండు 10 ఏళ్ళు ఉండి ఆయన మంచిగా, కానీ ఇతను చేస్తారు మంచిగా. ఎవరు? కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలన కూడా బాగానే ఉంది. అతను మీ ఊర్లో కొందరు బాగాలేదు, ఏం చేయలేరు అంటున్నారు కదా? ఉండదు చేయండి. నీళ్ళు తెచ్చి అక్కడ మాకు ఏడ ఇట్లా బోర్ ఎక్కేది పోతుంది, ఇట్లా నడుచుకుంటా కడాలు వేసుకొని దూరం బోర్కేది వేస్తుంది. అతను నీళ్ళు తెచ్చి చాలా పోతుంది నుంచి మళ్ళీ నందిగా మళ్ళీ మా ఊరు లేదా అంతకు ఇంకెక్కువ అవుతుంది. 8 కిలోమీటర్లు ఉంది. 8 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటాం పోయి తెస్తుంది. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత బోర్లు ఇట్లా వేపించలే, నీళ్ళు వచ్చినాయి కదా పైపులు అట్లా. పని చేసింది కేసీఆర్ చేసిన అదొక్క పని, మంచి పని ఇంకేం లేవు చేసిండు. అవే చేసిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవి పాస్ బుక్లు లేని వాళ్ళకు కూడా పాస్ బుక్ తెచ్చిండు. అది అతను కూడా చేసిండు, చేసేలే. ఓకే సార్.